వారాహి అమ్మవారంటే ఎవరు? వారాహి అమ్మవారు అసలు ఎక్కడ వెలిశారు అంటే, ఈ అమ్మవారిని ఎవరైతే చూడడానికి వస్తారో మగవారు అక్షంతో ఉండేటువంటి విధంగా మంత్రపోతము చేసినటువంటి అమ్మవారండి. కాశీ మహాక్షేత్రం తర్వాత రెండవ అమ్మవారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ కాశీ వారాహి మాతా పరాదేవ్యే నమో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. భక్తులందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఒకసారి అలాగా. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే, నా క్షేత్రానికి నా దర్శనానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా నేను అమ్మ రూపంలో, అమ్మ అంటే ఎవరు? తల్లి, మాతృరూపం, అమ్మ రూపంలో ఉండి అందరినీ కూడా కాపాడతాను అని చెబుతోందండి అమ్మ. భక్తులందరికీ కూడా మనవి, ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ జిల్లా కడప మండలం కడప కురిపెల్ల గ్రామంలో చేసుకున్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగి ఇవాళ సరిగ్గా 10 రోజులయ్యిందండి. వారాహి అమ్మవారు అంటే ఎవరు? వారాహి అమ్మవారు అసలు ఎక్కడ వెలిశారు అంటే, వారాహి అనేటువంటి అమ్మవారు కాశీ మహాక్షేత్రములో భూగర్భములో కొలువు తీరి ఉంది అమ్మ. అటువంటి వారాహి అమ్మవారి యొక్క దర్శనం ఎవరికో గాని లభ్యం కాదండి. ఎందుచేత ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే ఆవిడ చూడడానికి అవకాశం. ఆ సమయంలో కొన్ని వేల మంది భక్తులు ఉంటారు. చిన్న కన్నుల్లోంచి చూడాలి. మరి ఆ భావం చేత మన భారతదేశంలోనే కాశీ మహాక్షేత్రం తర్వాత రెండవ అమ్మవారు నుంచునేటువంటి విధంగా, కాశీ మహాక్షేత్రంలో ఏ విధంగా అయితే కొలువు తీరి ఉందో అమ్మ, ఆ విధంగా ఇక్కడ ప్రతిష్ఠింప చేయడం జరిగింది ఈ అమ్మవారిని. ఎచేత అంటే, కాశీ వెడుతున్నాం, అమ్మవారి యొక్క దర్శనం కలగట్లేదు. కాశీ వెడితే మనం కన్నుల్లోంచి చూడాలి. ఎక్కడైతే మనం కళ్ళారా చూడొచ్చు. కొంతమంది అనుకుంటారు కాశీ మహాక్షేత్రంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే ఉంటుంది, ఆ పైన తలుపులు వేసేస్తారు. అది అక్కడ ఆచారం. మన ఆచారాన్ని, మన సాంప్రదాయాన్ని అనుసరించి ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆలయంలో అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగేటువంటి విధంగా అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. నేను 48 సార్లు కాశీ వెళ్ళాను. కేవలం 2 సార్లు 3 సార్లు మాత్రమే అమ్మవారిని చూడగలిగాను. 48 సార్లు